రోజు మనము పేడచెన్నగల పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ని పోషణ పక్వాడలో భాగంగా మనం ఏం చేసుకుంటున్నామంటే కరివేపాకు కారపొడి చేసుకుంటున్నాము. అందులో మన టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. చూడండి ఒకసారి కరివేపాకు కారపొడికి కావాల్సినవి ఏమేంటియో మనం ఒకసారి. కరివేపాకు కారపొడికి కావాల్సినవి మునగాకు, తర్వాత మిరపకాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, సాల్ట్, తర్వాత వెల్లిపాయలు, ఆయిల్ వేయించుకోవడానికి కళాయి, ఇవన్నీ బాగా తగు పాళ్ళల్లో తీసుకొని వేయించుకొని కళాయి ద్వారా వాటిని తయారు చేసుకోవడానికి ఒక రోల్ కూడా రెడీగా ఉంది. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కళాయిలో ఎండుమిర్చి వేసుకుందాము. కళాయిలో ఎండుమిర్చి వేసుకొని వాటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ పైన మిరపకాయలు పెట్టుకున్నాము. కొంచెం దానికి సరిపడా నూనె వేయించుకొని ఒక స్పూన్ వేయించుకొని మిర్చి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిర్చి తర్వాత మునగాకు రెడీగా ఉంది వేయించుకోవడానికి. తర్వాత కరివేపాకు రెడీగా పెట్టుకున్నాం. వేగినాయి దాంట్లోకి తీసుకో. ఇప్పుడు కరివేపాకు అప్పుడు దానిలో మిరపకాయలు కొంచెం నెమ్మదిగా దంచుకుంటూ ఈలోపు కరివేపాకు వేయించుకుంటూ ఉన్నాము. మునగాకు అన్నిటికంటే రండి చూడండి, మేము మునగాకు కారపొడి రెడీ చేస్తున్నాం. మీరు కూడా చూడండి, లోపలికి రండి, కూర్చోండి. అన్నిటికంటే మునగాకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అన్ని హెల్దీ ఫుడ్, దానికి మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మునగాకులో ఎక్కువ ఉంటాయి. మునగాకు కూడా కొంచెం బాగా డీప్గా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి వేస్తూ సామ్రాజ్యం వేస్తూ ఉండి దించుకో. కూర్చోండి, చూడండి, మీరు నేర్చుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కారపొడి తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూపించండి మీరు కూడా. అది చూడండి, కరివేపాకు ఆయిల్లో చిటచిటా వేగుతుంది బాగా. వీటన్నిటికీ మనం తయారు చేసుకోవాలి అనుకుంటే కారపొడికి కరివేపాకు మునగాకుని ఒక ముందు రోజు 2 రోజుల ముందు కోసుకొని ఆరబెట్టుకుంటే ఇంకా బాగా డ్రైగా ఉంటుంది. కొంచెం దంచుకోవడానికి మనకి బాగుంటుంది. కానీ మనము ఈరోజే కోసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చిగా అనిపిస్తూ ఉందన్నమాట.
కరివేపాకు వేగింది. ఇప్పుడు మనం కొంచెం ధనియాలు, ఇప్పుడు మనం ధనియాలు వేయించుకుందాం. ఏదో కొడుతుంది రుచికి కళ్ళు బయట బాగా మిరపకాయలు తక్కువ ఉన్నాయి. ఇంకా ఎట్లా తీసిందండి అవి దీనిలో ఆరబెట్టుకో. ఇప్పుడు జీలకర్ర, వేగలేదంటవా? జీలకర్ర వేగిందా?